నువ్వు కడుతున్న ప్రతి ట్యాక్స్ నిజంగా ఎక్కడికి వెళ్తుంది? నీ జేబులో నుంచి వెళ్ళే ప్రతి రూపాయికి నువ్వు ట్యాక్స్ కడుతున్నావని మీకు తెలుసా? నువ్వు టీ తాగిన ట్యాక్స్, పెట్రోల్ పోయించిన ట్యాక్స్, శాలరీ వస్తే ట్యాక్స్, రోడ్డుపై వెళ్తే టోల్ ట్యాక్స్. ఒక్కసారి నిజంగా ఆలోచించావా బ్రదర్? ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? అసలు ఎవరు ఉపయోగిస్తున్నారు? నిజంగా నీకే తిరిగి వస్తుందా? లేదా నువ్వు కష్టపడి సంపాదించినది ఒక పెద్ద సిస్టంలో మాయమవుతుందా? ఇది కేవలం ట్యాక్స్ స్టోరీ కాదు, ఇది నీ జీవితం గురించిన సత్యం. ఒక్కరోజు కాదు, ఒక జీవితాన్ని ఇమాజిన్ చేసుకో. పుట్టినప్పటి నుంచి హాస్పిటల్ బిల్, స్కూల్ ఫీజ్, కాలేజ్, జాబ్, ప్రతి స్టెప్పులోనూ నువ్వు ఎర్న్ చేస్తావు. సిస్టమ్ షేర్ తీసుకుంటుంది. నీ బ్రష్ మీద జీఎస్టీ, నీ ఫోన్ మీద జీఎస్టీ, నీ ఫుడ్ మీద జీఎస్టీ. పెట్రోల్ అయితే ఆ ప్రైస్ కంటే ఎక్కువ ట్యాక్స్ ఉండొచ్చు. అంటే నువ్వు ఎర్న్ చేసిన దానికంటే స్పెండ్ చేసే దాంట్లో కూడా సిస్టమ్ షేర్ తీసుకుంటుంది. అప్పుడు నీ మైండ్లో ఒక ప్రశ్న, ఇది జీవితం కాదు, ఒక లూప్ కదా. సరే, నువ్వు ట్యాక్స్ అయితే కడుతున్నావు, కానీ నువ్వు రియాలిటీలో చూసేది ఏమిటి? గుంతలతో రోడ్లు, ప్రభుత్వ హాస్పిటల్లో లోపాలు, స్కూల్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు, కరప్షన్ న్యూస్. అప్పుడు నీకు అనిపిస్తుంది మనల్ని మోసం చేస్తున్నారు. ఈ ఫీలింగ్ తప్పు కాదు బ్రదర్, ఇది మీలో మొదలైన అవేర్నెస్. ఇప్పుడు కామ్గా ఆలోచించు. నీ చుట్టూ ఉన్నవి రోడ్లు, రైల్వేలు, ఎలక్ట్రిసిటీ, సైన్యం, పోలీసులు, ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? అదే ట్యాక్స్ డబ్బు. అలా అని నీ డబ్బు పూర్తిగా మాయం కూడా అవ్వడం లేదు. అది ఒక పెద్ద వ్యవస్థలో సర్క్యులేట్ అవుతుంది. అసలు నీ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? నీ ట్యాక్స్ ఇలా స్ప్లిట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బ్రిడ్జెస్, మెట్రో, శాలరీస్, గవర్నమెంట్ ఉద్యోగులకి ఇచ్చే శాలరీస్, డిఫెన్స్, దేశ రక్షణ కోసం ఉపయోగిస్తున్నారు, సబ్సిడీస్, రైతులు, పేదలు, ఫ్రీ రేషన్, హెల్త్ స్కీమ్స్. అంటే నీ డబ్బు చాలామందికి జీవితం కూడా ఇస్తుంది. కానీ స్టోరీ ఇక్కడ ముగియదు. సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు, అలా అని కంప్లీట్గా మోసం కూడా చేయడం లేదు. మామ, ఇంతసేపు మనం చూసింది ఒకే ట్రూత్. నీ ట్యాక్స్ మాయం కాదు, కానీ పూర్తిగా నీకు కూడా రాదు. అది ఒక సిస్టంలోకి వెళ్తుంది. కొంత మంచిగా పని అవుతుంది, కొంత వృధా అవుతుంది, కొంత దారి మళ్ళుతుంది. అసలు సమస్య ట్యాక్స్ కాదు, అకౌంటబిలిటీ లేకపోవడం. అసలు ఈ పవర్ అంతా ఎవరిది? అది నువ్వు కడుతున్న నీదే. మనమే అడగకపోతే ఎవరూ చెప్పరు, మనమే ప్రశ్నించకపోతే ఎవరూ మారరు, మనమే మార్చకపోతే ఏదీ మారదు. బ్రదర్, నీ ప్రతి రూపాయి ఒక సోల్జర్ శాలరీ కావచ్చు, ఒక స్టూడెంట్ ఫ్యూచర్ కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు, లేదా అదే రూపాయి తప్పు చేతుల్లో పడితే నీ భవిష్యత్తే దోచుకుంటుంది. గుర్తుపెట్టుకో, ట్యాక్స్ మన బలం, అవగాహన మన ఆయుధం. నువ్వు ప్రశ్నించే రోజు సిస్టమ్ మారడం మొదలవుతుంది. మోసాల వెనుక ఉన్న కొంత నిజం. మామ, మనం ఇంతసేపు ట్యాక్స్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ఒక కథ వింటావా? ఇది సినిమా కథ కాదు, మన దేశంలో జరుగుతున్న నిజ జీవిత కథ. 100 కోట్ల రోడ్డు, ఒక చిన్న టౌన్. అక్కడి ప్రజలు ఎన్నాళ్ళుగో మంచి రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకరోజు వార్త వచ్చింది, 100 కోట్లతో కొత్త రోడ్డు వస్తుంది. అందరూ హ్యాపీ. పని మొదలైంది. కొన్ని నెలల్లో రోడ్డు కూడా కంప్లీట్ అయింది. మొదటి కొన్ని రోజులుగా బాగానే ఉంది, కానీ 3 నెలలకి క్రాక్స్ వచ్చాయి, 6 నెలలకి గుంతలు పడ్డాయి, 1 సంవత్సరంలో ఆల్మోస్ట్ డ్యామేజ్. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగాడు, 100 కోట్లు ఖర్చు పెట్టిన రోడ్డు అసలు ఇదేనా? నిజమేమిటంటే పని చేసినది 60 నుంచి 70 కోట్లతో మాత్రమే. మిగతా డబ్బు మధ్యలోనే మాయమైపోయింది. కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు, కొంత అవినీతి, క్వాలిటీ తగ్గింది, డబ్బు పోయింది. బ్రదర్, ఇది ఒక రోడ్డు కథ కాదు, ఇది నీ ట్యాక్స్ కథ. పథకం, కానీ లాభం ఎవరికి? ఒక గ్రామం, అక్కడ రైతులకు సహాయం కోసం ఒక పథకం వచ్చింది. ప్రభుత్వం డబ్బు ఇస్తుంది, రైతులు లాభపడాలి. పేపర్ మీద అన్నీ పర్ఫెక్ట్, కానీ గ్రౌండ్లో కొంతమంది పేర్లు ఫేక్, కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళకి రాలేదు. మధ్యలో కొంతమంది కట్స్ తీసుకున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం రైతుల దగ్గరకు చేరలేదు. ఒక రైతు ఇలా అన్నాడు, మాకు ఇచ్చింది సగం మాత్రమే, మిగతాది ఎక్కడికి పోయింది? బ్రదర్, ఇది పథకం కాదు, ఇది మధ్యలో జరిగిన మోసం. అసలు ఎప్పటికీ పూర్తి కాని ప్రాజెక్ట్స్. ఒక పెద్ద ప్రాజెక్ట్ 2 సంవత్సరాల్లో పూర్తి అవ్వాలి, కానీ 5 సంవత్సరాలైనా పూర్తి కాలేదు. ఖర్చు డబుల్ అయింది. అసలు ఎందుకు? ఆలస్యం, ప్లానింగ్ లోపం, ఇన్ఎఫిషియన్సీ. ఇది డైరెక్ట్ మోసం కాదు, కానీ నీ ట్యాక్స్ డబ్బు వేస్ట్ అయింది కదా.
బ్రదర్, ఇది సైలెంట్ మోసం. ఎవరికి ఎక్కువ భారం? ఒక ఎంప్లాయీ శాలరీ వస్తే ట్యాక్స్ కట్ అవుతుంది. అతను హానెస్ట్‌గా పే చేస్తాడు. ఇంకోవైపు కొంతమంది లూప్‌హోల్స్ యూజ్ చేసి ట్యాక్స్ తగ్గించుకుంటారు. అప్పుడు అతను అనుకుంటాడు, నేనే ఎక్కువగా కడుతున్నానా? బ్రదర్, సిస్టమ్ ఈక్వల్‌గా పనిచేయకపోతే ఇది ఒక రకమైన అన్యాయం. ఇవి వింటే నీకు కోపం వస్తుంది. మనల్ని మోసం చేస్తున్నారనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అన్నీ చెడే కాదు, అన్నీ మంచివి కాదు. సిస్టమ్ అంటే మిక్స్. కొంత నిజాయితీ, కొంత అవినీతి, కొంత నిర్లక్ష్యం. అసలు సమస్య ఏంటి? మనం అడగకపోవడం. నీ ట్యాక్స్ డబ్బు ఒక రోడ్ అవుతుంది, ఒక విద్యార్థి భవిష్యత్ అవుతుంది, ఒక కుటుంబానికి ఆహారం అవుతుంది. కానీ అదే డబ్బు తప్పు చేతుల్లో పడితే నీ కష్టాన్ని దోచుకుంటుంది. అందుకే గుర్తుపెట్టుకో, మోసం ఎక్కడో బయట నుంచి రాదు. మనం ప్రశ్నించకపోతే అది పెరుగుతుంది. నువ్వు ప్రశ్నిస్తే మార్పు మొదలవుతుంది. నువ్వు మౌనంగా ఉంటే మోసం కొనసాగుతుంది. బ్రదర్, ట్యాక్స్ మన బాధ్యత, ప్రశ్నించడం మన హక్కు. ఈ రెండు కలిపినప్పుడే మన డబ్బుకి న్యాయం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.